చెప్పండి కేశవ్, ఈ బ్రిక్ వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? ఎలా బ్రిక్ ఎలా తయారు చేస్తారో చెప్పండి. సో మనకి ఏంటంటే ఇది సిఎస్సిబి బ్రిక్ అనమాట సార్, అంటే కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇది న్యూ టెక్నాలజీ ఏం కాదు, ఓల్డ్ టెక్నాలజీ అనమాట. మనకు ఓల్డెన్ డేస్లో చేసేవాళ్ళు అనమాట. సో ఈ బ్రిక్ని ఎట్లా అంటే మనము 70% సాయిల్, రెడ్ సాయిల్ అండ్ 20% రోబో శాండ్ అండ్ 8% సిమెంట్, 2% లైమ్, ఈ రేషియోస్తో మనం మిక్సింగ్ చేసుకొని మనం ఏదైతే అక్కడ మోల్డ్ చూసామో ఆ మోల్డ్లో మనం కంప్రెస్ చేస్తాం అనమాట. సో ఇలా కంప్రెస్ చేసి ఈ బ్రిక్ని మనము 21 days సన్లో డ్రై చేసేస్తాం అనమాట. పర్ డేకి 3 to 4 times వాటర్ క్యూరింగ్ ఇస్తూ. సో దీనివల్ల ఏంటంటే మనం బంద్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట బ్రిక్స్. సో ఈ బంద్ చేయకపోవడం వల్ల మనకి ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ మనకు వర్క్ చేసే లేబర్స్కి డిసీజెస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, మన ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం. సో ఈ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిక్స్తో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇది ఒక మనకు థర్మల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. మన ఈ బర్నెడ్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా మనకు అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి టెంపరేచర్ అనేది మనకి ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఈ బ్రిక్ ఏంటంటే మనకు ఒక థర్మల్ లాగా వర్క్ చేసేసి మినిమం 3 to 5 degrees వరకు మనకు టెంపరేచర్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈవెన్ మనం ఏసీ కూడా వర్క్ యూజ్ లేకుండా మనం లివింగ్ ఉండొచ్చు అనమాట. సో మెయిన్ కన్స్ట్రక్షన్ కాస్ట్, మెయిన్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, లో కాస్ట్ బిల్డింగ్స్ అనమాట ఈ టెక్నాలజీస్. సో ఈ బ్రిక్ని యూజ్ చేసుకొని మనం పిల్లర్ సపోర్ట్ లేకుండా G+ ఫస్ట్ ఫ్లోర్, అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. వెరీ గుడ్. ఈ బ్రిక్స్ని మనం మనకు ఒకవేళ ఆన్ సైట్ మేకింగ్ అనమాట. మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామో అదే సైట్లో మనకు సాయిల్ అవైలబిలిటీ మంచిగా ఏదైనా అవైలబిలిటీ దొరికితే అదే సాయిల్ యూజ్ చేసుకొని మనం బ్రిక్స్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో డిఫరెంట్ మెయిన్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, లో కాస్ట్లో మనము కన్స్ట్రక్షన్ చేసుకోవాలనేది మన. ఇప్పుడు నార్మల్గా కట్టే బిల్డింగ్స్కి దీనికి కన్స్ట్రక్షన్ వేరియేషన్ ఎంత రావచ్చు మనకి? పర్సెంటేజ్ వేరియేషన్ 20 to 25 degrees, 20 to 25% కాస్ట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ వేరియేషన్ వస్తుంది. మెయిన్ ఏంటంటే మన బ్రిక్ అనేది మన సైట్లోనే మనం చేసుకుంటాం, మనం ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాయిల్ అవైలబిలిటీ మన సైట్లోనే ఉంటుంది. సో కాబట్టి మనం మెటీరియల్ అనేది ఎక్కడ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం పిల్లర్స్ యూజ్ చేయము. సో ఆ పిల్లర్ ప్లేస్లో కూడా ఈ బ్రిక్ని యూజ్ చేస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఈ బ్రిక్ అనేది మనం క్యూరింగ్ పీరియడ్లో క్యూరింగ్ చేస్తాం కాబట్టి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అనేది ప్లాస్టింగ్ చేసినప్పుడు కానీ తర్వాత మనం క్యూరింగ్ చేసేటప్పుడు కానీ వాటర్ అనేది యూసేజ్ తీసుకోదన్నమాట. సో ఆ ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే తీసుకుంటుంది, కానీ ఆ తర్వాత వాటర్ యూసేజ్ కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి కన్స్ట్రక్షన్ స్పీడ్, మనకి ఇది 2 డైమెన్షన్స్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి. 9 into 8 into 4 inches, 12 into 6 into 4 inches. సో ఇది సైజ్, బ్రిక్ సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి మన కన్స్ట్రక్షన్ స్పీడ్ కూడా పెరిగిపోతుంది. సో మనకు ఇంకా ఏంటంటే ఈ ప్లాస్టరింగ్ కూడా మనకి ఏదైతే ఈ సిమెంట్ మామూలుగా కమర్షియల్ బిల్డింగ్స్ ఏంటంటే మనకు సిమెంట్ మోటార్ ప్లాస్టరింగ్ యూజ్ చేస్తారు. కానీ మనం అలా కాగదా, ఇదే మట్టితో మనకు అవైలబిలిటీ ఉన్న మట్టితో మనం ప్లాస్టరింగ్ చేస్తాం అనమాట. లైఫ్ ఉంటుందా మరి? మనకు డెఫినెట్లీ అండి, మనకు కంపేరింగ్ విత్ కమర్షియల్ బిల్డింగ్తో పోల్చుకుంటే మనకు కమర్షియల్ బిల్డింగ్ ఇప్పుడు ఉండే లైఫ్ ఆఫ్ స్పాన్లో 20 to 25 years కంటే ఎక్కువ రావడం లేదు. కానీ మనకి ఇది 50 years వరకు కూడా మన లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. సో మనకు మడ్ ప్లాస్టింగ్ చేసుకోవచ్చు, మడ్ పాయింటింగ్ చేసుకోవచ్చు, అంటే మనకు బ్రిక్ షేప్ లాగా. సో మనకి ఏంటంటే కంప్లీట్గా ఒక ట్రెడిషనల్, మనకి ఇది ఓల్డెన్ డేస్లో ఎలా అయితే మనము సాయిల్, డంగ్, లైము ఇవన్నీ మిక్స్ చేసి ఎలా చేస్తున్నామో అదే టెక్నాలజీ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. మనకి ఎగ్జాంపుల్ లైక్ మన చార్మినార్, మన గోల్కొండ, తాజ్మహల్ ఇవన్నీ ఆ టెక్నాలజీస్తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాయి. సేమ్ అదే టెక్నాలజీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఎవరైనా ఈ మట్టి వాడి బ్రిక్తో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మీరు కూడా ఏమైనా చేపిస్తారా వాళ్ళకి కావాల్సినట్టుగా కన్స్ట్రక్షన్? మనం ఆల్రెడీ మనది వచ్చేసి హరితన్ హౌసింగ్ అనమాట. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మా హరితన్ హౌసింగ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి. మనం కమర్షియల్ బిల్డింగ్స్, లేదైతే మన విల్లాస్, తర్వాత ఇండివిజువల్ హౌసెస్, ఎవ్రీథింగ్ మనం కన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. మనం ఏదైతే ఒకవేళ క్లయింట్ మనకి ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ఆ సైట్కి వెళ్ళేసి ఆ సైట్ ఉండే సాయిల్ కండిషను, ఆ మెటీరియల్ కండిషన్, ఆ
అవన్నీ అవైలబిలిటీ చూసి చెక్ చేసేసి మనం వాళ్ళకి చెప్పేస్తాం అనమాట. ఎనీ ప్లేస్ మనకు మనం బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేసాము, తర్వాత చెన్నైలో చేసాము, కొచ్చిన్ చేసాము, హైదరాబాద్లో కూడా చేస్తున్నాము ఇప్పుడు. సో ఎనీ ప్లేసెస్లో వైజాగ్లో కూడా చేసాము ఆల్రెడీ. సో మనకి ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే మనం వచ్చి మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఇలాంటి హౌసెస్ కట్టుకోవాలంటుంది, వాళ్ళకి టైం దొరకదు, కంప్లీట్ కన్స్ట్రక్షన్ మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదంటే? డెఫినెట్లీ సార్, మనము ఇది ఎవ్రీథింగ్ మనము కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ శానిటేషన్, ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్ మనం చేసి కంప్లీట్గా మనం టేక్అవుట్ చేసేసి ఇచ్చేస్తాం సార్, కన్స్ట్రక్షన్ చేసేసి. సో మనకి ఏంటంటే ఎటువంటి బర్డన్స్ క్లయింట్ మీద ఉన్నాం అనమాట. మనం ఫుల్ ఫ్లెడ్జ్గా లివింగబుల్ కండిషన్లో మనం క్లయింట్కి మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం సార్. ఓకే అండి, కొంతమందికి ప్లాట్స్ ఉంటాయి, కొంతమందికి ఓపెన్ ప్లాట్స్ ఉండవు. అలాంటి ఓపెన్ ప్లాట్స్ మీరు చూపెడతారా లేదంటే కస్టమర్ దగ్గర ప్లాట్లు ఉంటే మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేస్తారా? డెఫినెట్లీ సార్, మనము కస్టమర్ దగ్గర ఫ్లాట్స్ ఉంటే మనము అలా చేస్తాము. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా పీపుల్స్ ఉండి మాకు పలాని చోట పలాని ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, అక్కడ మాకు కావాలి అని అనుకుంటే అలా కూడా మనం అప్రోచ్ చేసేసి డిస్కషన్ చేసేసి అలా కూడా మనం ఇంట్రెస్టెడ్ పీపుల్స్కి అలా కూడా మనము అప్రోచ్ అవుతాం సార్. అండ్ వెరీ గుడ్ అండి. మీరు చూసారంటే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ మనం మడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేసినట్టు, ఇవి ఎటువంటి కూడా మనము ఇప్పుడు ఫినిషింగ్ దానికి ప్లాస్టింగ్ మళ్ళీ చేస్తారా, మట్టితోనే చేస్తారా? మట్టితో మనకు ఆల్రెడీ ఫినిషింగ్ అయిన రూమ్ చూసారంటే తెలుస్తుంది. మనకి ఎక్కడ కూడా మట్టితో చేసాము అన్నది మనకి ఎక్కడ కూడా కనిపించదు అనమాట. సేమ్ మన ప్లాస్టింగ్ ఎలా అయితే చేస్తామో అలాగనే కనిపిస్తుంది అనమాట. మీరు డిఫరెన్స్ కూడా చూసారంటే ఇప్పుడు ఈ హౌస్కి ఆ కింద డౌన్ ప్లేస్లో మనం ఆల్రెడీ సిమెంట్తో ప్లాస్టింగ్ చేసాము, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. మనకి ఎంత ట్రెడిషనల్గా ఓల్డ్ టెక్నాలజీగా ఎంత లుకింగ్ బాగుంటుందో. మనకి ఎటువంటి ప్యాచ్, ఈవెన్ ఎయిర్ క్రాక్స్ కానీ ప్యాచెస్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ అలాంటివి ఎటువంటివి కూడా రావన్నమాట. ఎందుకంటే మనం మడ్తో చేస్తాం కాబట్టి ఆ ఎయిర్ క్రాక్, ఎయిర్ బబుల్, ఆ వాటర్ మాయిశ్చర్ ఏదైనా ఉంటే కూడా ఆ మడ్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. అది ఇన్సైడ్కి ఇంజెక్ట్ చేయదన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎయిర్ క్రాక్స్ కూడా రావన్నమాట. చూడటం మర్చిపోయానండి, మనం ఇప్పుడు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఈ బ్రిక్స్ వాడి చేయొచ్చా? డెఫినెట్లీ అండి. మనకు పిల్లర్స్ విత్ ఇన్ ద పిల్లర్స్ మధ్యన ఇదే బ్రిక్స్ యూజ్ చేసుకొని మనం పార్టిషన్ వాల్స్ కానీ అవుటర్ వాల్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే విత్ పిల్లర్స్తో కూడా హెల్త్తో కూడా ఈ బ్రిక్ని వాడేసుకోవచ్చు. మనకు ఎవరైతే ట్రెడిషనల్ టెక్నాలజీ ఉండాలి, మనకు టెంపరేచర్ అనేది కూల్గా ఉండాలి అనుకున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ చేయాలంటే ఇదే బ్రిక్స్ యూజ్ చేసుకొని మనం కన్స్ట్రక్షన్, ఈవెన్ కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంటే ఇది ఇంకా కాస్ట్ తగ్గేలాగా మనం ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఓకే, మీరు చెప్పినట్టు ఒక 10 to 20% అయితే అప్ టు తగ్గే అవకాశం అయితే ఉంది కాస్ట్ ఎఫెక్టివ్ తో పోల్చుకుంటే 20% తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఏంటంటే సిమెంట్ ఇంకోటి ఇక్కడ లేబర్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది కదా, కన్స్ట్రక్షన్ ఫాస్ట్ అవుతుంది, మీకు లేబర్ కాస్ట్ కూడా పడిపోతుంది దానివల్ల. మనకు ఇక్కడ ఏంటంటే సిమెంట్ యూసేజ్ తగ్గిపోతుంది, స్టీల్ యూసేజ్ తగ్గిపోతుంది. సో వీటి వల్ల ఏంటంటే మెయిన్ మనకు కన్స్ట్రక్షన్లో, హౌస్ కన్స్ట్రక్షన్లో సిమెంట్, స్టీల్ ఇవే మనకు. నాకు చిన్న డౌట్ వచ్చిందండి, ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఎలా తీస్తారు మరి? ఎలక్ట్రికల్స్ హోల్స్ పెడతారా లేదంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మీకు ఎలా అంటే నార్మల్గా అంటే వాళ్ళు హోల్ పెట్టి ఇన్ హోల్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా? సేమ్ మీకు అది చూపిస్తామండి ఒకసారి. ఇన్సైడే చేసేస్తాం, ఇలాగా ఇన్సైడ్ మనం వాల్ కటింగ్ చేసేసుకొని ఇన్సైడ్ ఇలా చేసేసుకొని మళ్ళీ దీని మీద మనకు మడ్తో ప్లాస్టింగ్ చేసేస్తాం. ఓకే ఓకే, మనం యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనకు బ్రిక్ ప్లేస్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, కట్ చేసి చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఎక్కడ కూడా మనకు ఇది కటింగ్ చేసినట్టు కానీ మనకి, ఎందుకంటే ప్లాస్టింగ్ ఏరియాస్ లో ఏంటంటే కటింగ్ చేసేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. కానీ దీంట్లో అట్లా కాదు, మనం మట్టితో కవర్ అయిపోతుంది. ఓకే ఓకే, పైన రూఫ్ కోసం అయితే సిమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే. రూఫ్ లో కూడా మనకు డిఫరెంట్ ఒక 2-3 టైప్స్ ఉన్నాయి. ఫిల్లర్ స్లాబ్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏదైతే రూఫ్ ఉందో ఇదైతే చిన్న రూమ్ కాబట్టి అందుకని మనం యూజ్ చేయలేదు. మనం మామూలుగా హౌసెస్ కి ఏంటంటే మన పార్ట్స్ మీద ఉండే కవరింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ యూజ్ చేసేసి మనం కాంక్రీట్లో మిక్స్ వేస్తాం అనమాట. ఒక 60 to 70% ఏరియా అనేది ఆ ప్లేట్స్ అనేది కవర్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్లో మనం కాంక్రీట్ వేయాల్సిన అవసరం ఉండదు. సో అక్కడ కాంక్రీట్ యూసేజ్ తగ్గిపోతుంది. ప్లేట్స్ చూస్తే సెక్యూర్ పరంగా ఏమైనా ఇబ్బంది రాదా? ప్లేట్స్ అటువంటిది ఏం లేదు సార్ మనకు, ఎందుకంటే అది ఆల్రెడీ కాంక్రీట్లో మిక్స్ అయిపోతుంది అనమాట. సో అవి మనకు ఊడి కింద పడిపోతాయేమో అని డౌట్ అవసరం లేదు. ఏంటంటే మనకు ఇన్సైడ్ నుంచి కూడా ఎక్సలెంట్ లుకింగ్ డిజైన్ మనం పిఓపి కూడా ఇప్పుడు, ఎందుకంటే పిఓపి అనేది కామన్ అయిపోయింది ఎవ్రీ హౌసెస్ కి. సో ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం పిఓపి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్ అనేది ఇన్సైడ్ కి అవుట్ సైడ్ కి డిఫరెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ బౌల్స్ నుంచి మనకు టెంపరేచర్ ఇక్కడ నుంచి ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో మనకు కాంక్రీట్ యూసేజ్ తగ్గిపోతుంది, స్టీల్ యూసేజ్ తగ్గిపోతుంది. ఇంకొకటి ఆ టెంపరేచర్ అనేది ఆ బౌల్స్ నుంచి బయటికి ఎవాపరేట్ అవుతుంది.
ఇంకా లుకింగ్ డిజైన్ పరంగా కానీ పిఓపి లేకుండానే మనకు చాలా లుకింగ్ బాగుంటుంది అనమాట. ఓకే. ఆ ఫొటోస్ కూడా మీకు నేను షేర్ చేస్తాను, ఎలా సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేసిన హౌస్, రూఫ్, ఫిల్లర్ స్లాబ్ అయితే మీ వాల్స్, మడ్ పాయింటింగ్, మడ్ ప్లాస్టింగ్, ఇలా డిఫరెంట్ ఒక హౌస్ లో మనం తీసుకుంటే మనం ఒక బేస్మెంట్ నుంచి మన కంప్లీట్ అయిపోయేంత వరకు దగ్గర 20 to 25 టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే మనకు లో టెక్నాలజీస్ అన్నమాట. సో ఆ విధంగా మీకు ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను. తప్పకుండా అండి, షేర్ చేయండి, మన వీడియోలో యాడ్ చేద్దాము. కస్టమర్కి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. ఒక ఇండివిజువల్ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు మీరు, దాని యొక్క ఇన్సైడ్ ఎలా ఉంది, అవుట్ సైడ్ ఎలా ఉంది, రూఫింగ్ ఎలా ఉంది, ఒక ఐడియా వస్తుంది కస్టమర్ కూడా. కామన్ పీపుల్ కి ఏంటంటే మనం లో కాస్ట్ హౌసెస్ అనేది మనము ట్రెడిషనల్ టెక్నాలజీలో ఇవ్వాలనేది మా. ఇప్పుడు ఏముందండి, ఒక 10 lakhs తగ్గినట్టే పర్సన్ కి. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా మనకు అది లైఫ్ కూడా బాగుంటుంది అంటున్నారు నార్మల్తో పోల్చుకుంటే, హౌస్తో పోల్చుకుంటే. ద లైఫ్ ఈజ్ అ వెరీ గుడ్, డెఫినెట్లీ ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్ ఆల్సో వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది వాల్ కూడా. మనకు బర్నెడ్ బ్రిక్ ఏదైతే ఉంటుందో మనకు స్ట్రెంత్ వైజ్ కూడా చూసుకుంటే 8 kg/square meter ఉంటుంది. కానీ మనకి ఈ బ్రిక్ అయితే ఏదైతే ఉంటుందో మనకు 40 kg/square meter స్ట్రెంత్ ఉంది. అంటే కంపేరింగ్ విత్ బర్నెడ్ బ్రిక్ తో పోల్చుకుంటే దగ్గర 5 times మనకి నార్మల్ వాల్ థిక్నెస్ కానీ ఇది థిక్నెస్ బాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ సార్, మనకి 9 inches వాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనకు విత్ ఇన్ ద బెడ్రూమ్స్ మధ్యన 4 inches వాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అవుటర్ వాల్స్ 8 inches వాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనకి ఏ కైండ్ ఆఫ్ కావాలనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ బ్రిక్ తో తయారు చేసుకోవచ్చు అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేస్తారు. డెఫినెట్లీ శివ గారు, మీరు ఖచ్చితంగా మన శివ గారు ఈ డీటెయిల్స్ ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ టెక్నాలజీస్ని జనాలకు తీసుకొని వాళ్ళనే ఇంట్రెస్ట్తో అడిగారు కాబట్టి మేము ఆ శివ గారికి డీటెయిల్స్ చెప్పాము. మీరు ఏదైనా ఉన్నా కూడా శివ గారిని అడగండి, శివ గారు మా డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.